వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే వరంగల్లోని ఏనుమాముల మార్కెట్లో వ్యాపారులు, హమాలీలు, అదేవిధంగా గుమాస్తాలు, దడ్వాయి కార్మికులంతా కలిసి మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి మార్కెట్ కార్యాలయం ముందు ఆందోళన, నిరసన దిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా సరైన వసతులు కల్పించాలని అందరూ డిమాండ్ చేసిన పరిస్థితి. కనీసం ఏనుమాముల మార్కెట్లో కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నా కూడా కనీస వసతులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విమర్శించారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్స్ నుంచి కాళోజీ కళాక్షేత్రం వరకు వాకథాన్ నిర్వహించారు. అనంతరం కాళోజీ కళాక్షేత్రంలో క్యాన్సర్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటి గౌతమి, వరంగల్ ఎంపీ కడియం కావ్య, ప్రతిమ ఫౌండేషన్ సంబంధించిన ఫౌండర్ మెంబర్ డాక్టర్ హరిణి, ప్రతిమ రిలీఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చైర్మన్ డాక్టర్ రమేష్, డాక్టర్లు అవినాష్, అదేవిధంగా రాహుల్ నారాయణ, ప్రతీక్ పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే నరసింహులపేట మండలంలోని పలు గ్రామాల్లో పల్లె దవాఖానాలకు సంబంధించిన డాక్టర్లు సమయపాలన పాటించడం లేదు. ముఖ్యంగా 1 గంట లోపే పల్లె దవాఖానాలన్నిటికీ కూడా తాళాలు వేసి కనిపించడం పట్ల అక్కడికి వచ్చే రోగులంతా కూడా అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. డాక్టర్లు రాకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా వైద్యులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి వైద్యం అందించాలని సదరు గ్రామాలకు సంబంధించిన ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.